సో కంప్లీట్ గా ఫారెస్ట్ లోకి ఎంటర్ అయిపోయినాము. ఇప్పుడు టోటల్ ఫారెస్ట్ లోకి అయితే వచ్చేసాము. స్ట్రైట్ గా ఒక రూట్ ఉంది, ఆ రూట్ బట్టి వచ్చేసాము. సో ట్రై చేస్తున్నాం ఏమైనా ఉంటుందని, ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోకుండా. సో వెళ్తున్నాం. మన ప్రేమ్స్ అయితే మాస్క్ అయితే వేసుకోలేదు. ప్రేమ్స్ ఫారెస్ట్ లో కాదురా వేసుకోవాలి మాస్క్. సో గైస్ మీరు కూడా మాస్క్ వేసుకోండి, మాస్క్ వేసుకోకపోతే. సో టోటల్ ఓకే, టోటల్ ఫారెస్ట్ లోకి అయితే వచ్చేసాము. నిషిద్ధ ప్రదేశంలోకి వచ్చినాం. ఎస్వి నేషనల్ పార్క్ లోకి వచ్చేసాము మేము. ఎస్వి నేషనల్ పార్క్ లోకి వచ్చేసాము. ఏంటి ఎక్స్ట్రాక్టెడ్ అంట, రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వచ్చేసాము. సో ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియదు, వెళ్ళే స్థితిలో లేదు, నడుచుకొని వెళ్ళాలి. సో వెళ్దాము, పర్లేదు, ట్రెక్కింగ్ అయినట్టు ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియానే, టోటల్ ఫారెస్ట్ గైస్. ఇక్కడ ఎస్వి నేషనల్ పార్క్ లో అన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఎండేంజర్డ్ స్పీసీస్ ని, మిగతా ఎక్సెట్రా అనిమల్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అది సంగతి మనోడు చెప్తున్నాడు. ఇంకా చెప్పాడు కూడా చెప్పు. ముళ్ళ కంప అయితే ఉన్నది, పోలేదేమో. ట్రెక్కింగ్ చేద్దాం అంకుల్. సో ఏం జరుగుతుందో మాకు తెలీదు. అది ఎంత ఉందో కొంత తెలియదు కదా, కట్టి తీసుకొని చెక్కిపోనేనా. సో వెళ్దాం. సో గైస్ బ్యాక్ సైడ్ చెట్టు చూడండి, క్యాక్గా ఉన్నది బ్యాక్ సైడ్ చెట్టు అయితే. అండ్ గైస్ ఇప్పుడు నేను వ్లాగింగ్ చేసేది iPhone 11 Proతో వ్లాగింగ్ చేస్తున్నాను. సో మీకు క్వాలిటీ ఎలా ఉన్నదో చెప్పండి. ఒకసారి టెస్ట్ చేస్తున్నాము, అంటే అది ఎంత లోతున్నదని, అంటే గుంత కదా, సో దిగితే మళ్ళీ కష్టము. చూస్తున్నాము. సో ఓకే అంటున్నారు. సో వెళ్దాం. పారేసా మహేష్, పారేసి. సో తమ్ముడు పేరు వచ్చి చరణ్ అనమాట. తమ్ముడు పేరు చరణ్, మనతో పాటే వస్తుండు. మన ప్రేమ్సాయి మీ అందరికి తెలుసు, లాస్ట్ వ్లాగ్స్లో చూసే ఉంటారు. సో చూద్దాం కార్ వస్తుందా రాలేదా అని. లోతు అయితే ఉంది. సో ఇంకా వెళ్ళిపోదాం. ఏం ప్రేమ్సాయి, పొద్దున్నే ఇంత దూరం వచ్చాము మనము, సుమారు 80 కిలోమీటర్స్ కదా. అదే తాబేలు చూద్దామని అనుకుంటే, సో లాస్ట్ కి ఎత్తుకోమినారంట, ఫారెస్ట్ లో వదిలిపెట్టేశారు కదా. ఇంకేంటి ప్రేమ్సాయి, ఇప్పుడు మన డెస్టినేషన్ ఏంది, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. సో గైస్ మీకోసమే ఎంతో కష్టపడి వచ్చాము, ఇంత దూరము. టాటా ఐస్ అనుకున్నాం, కుదరలేదు. సో వాటర్ ఫాల్స్ కి చూద్దాము. ఇప్పుడా సో అది విషయం. అయితే మన మహేష్ వస్తుండు, పరిగెత్తున్నాడు చిన్నగా మహేష్. సో మొత్తం డర్ట్ ఉన్నది, బుడద ఉన్నది మొత్తం. ఏదైనా అనుకోండి. మహేష్ రాండ్రా, మీరందరూ వ్లాగ్లో కనపడాలి. రాత్రికి వాన పడినట్టున్నారు, అంతా నీళ్ళు. సో మొత్తం వెళ్ళిపోదాం, మొత్తం బుడదగానే పోవాలా. సో పోదాం అయితే. సేమ్ లోతే, వద్దు టైర్ జారుతుంది. ఇక్కడ కప్పల గుడ్లు ఉంటాయి, కప్పల గుడ్లు ఏమైనా ఉంటాయో. సో కార్ అయితే అక్కడ పార్క్ చేస్తాము, ఇంకా నడుచుకొని వెళ్ళాల్సిందే, ఇంకేం చేయాలి, ట్రెక్కింగ్ చేయాల్సిందే గైస్. ఫ్రంట్ కెమెరా పెట్టు, ఫ్రంట్ కెమెరా షిఫ్ట్ చేసి చూపిస్తాను మీకు. సో గైస్ చూడండి, అల్ట్రా వైడ్ లో చూపిస్తున్నా మీకు వ్యూ మొత్తం. ఒకసారి ఎట్టున్నదో అక్కడ మన అంకుల్ వస్తున్నాడు. సో ఇది లొకేషన్ అయితే బాగా సూపర్ అయినా ఉన్నది. సో ఇప్పుడు వెళ్ళాలి. ఇక్కడైతే పాండ్స్ కేడస్ ఉన్నాయి, చూసుకొని వెళ్ళాలి. జారుతున్నట్టున్నది. సో గైస్ జారుతుంది మొత్తము. సో గైస్ మన ఫోన్లో స్టెబిలైజింగ్ ఉండడం వల్ల షేక్ అవ్వలేదు. 4K at 60 frames వస్తుంది. 4K 60 frames గైస్. iPhone 11 Proలో వ్లాగ్ చేస్తున్నాము. ఏం మహేష్, ఫ్రంట్ కెమెరా స్విచ్ అవుదామా? అడవికాయలా? అడవికాయలు అంటే ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు.
సో కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో అడవి కాయలంట. సో ఇంకా వెళ్తున్నాము. అమ్మ రాలేదా? రాలేదు. సో మొత్తం బుడద చూసారా. కార్ మాత్రం వేసుకోరావద్దు, అక్కడ కార్ ఆపేసి వచ్చేసేయండి. మీరు ఒకవేళ రావాలనుకుంటే బైక్లో రావచ్చు, అడ్వెంచర్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా ఫారెస్ట్ అన్నమాట. కంప్లీట్గా ఫారెస్ట్. సో ఫ్రంట్ కెమెరా స్విచ్ అయ్యి మాడదాం ఇంకా మాడే ఉంటే. అడవిలోకి వచ్చాము. ఇక్కడ ట్రీ గురించి ఒక స్లోగన్ లాగా రాశారు చూడండి. దేవతలే వచ్చారు, మానవులే కవచం. మహేష్ ఏంటో ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ఏరియాలోకి వచ్చాము. మాకు గైడెన్స్ ఎవరు లేక మేము మళ్ళీ ఎట్టబోవాలో తెలియక మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాము. అది విషయం అయితే గైస్. ఇదైతే ఇంత లోపలికి వెళ్ళామనుకో ఎస్వి నేషనల్ పార్క్ వస్తుంది. అనిమల్స్ అయితే చాలా ఉన్నాయి. ఎవరు గైడెన్స్ లేకుండా ఇక్కడికి వెళ్ళదండి. లయన్స్ ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి, చీతాస్ ఉన్నాయి ముఖ్యంగా. చూసారు కదా, ఇది అవుతుంది. ఎవడన్నా గేట్ పెట్టుకొని రండి. ఏం మహేష్? ఏమైనా ఉంటే చేద్దాము, లేకపోతే ఆపేద్దాం. అమ్మో జారెట్టే ఉన్నది బుడద ఆడ మహేష్. వాన పడినట్టున్నారు ఇక్కడ. ఫుల్ పడి ఉంటుంది వాన. వాడ పడకన్నట్టు ఉంటుంది. మనోడు ఏదో చెప్తున్నాడు, రీసెర్చ్ చేస్తున్నాడు. ప్రేమ్ సాయి కంప చెట్లు ఎక్కువ ఉన్నాయంట ఇక్కడ. చెట్టు అంతా కంప చెట్టు. ఎంత పెద్ద కంప చెట్టు చూపి. గైస్ చెట్టు అంతా కంప చెట్టు అనమాట అది. ఓకే, ఇక్కడ ఉండే ప్రతి చెట్టుకి నాకు తెలిసి మినిమం అంటే 10 years పైన ఉంటాయి. రైట్, చాలా పెద్దవి ఉన్నాయి అన్ని. రైట్. కంప గుచ్చుకుంటాయి. మనోడు కంపల మీద బాగా తెలిసి ఉంటున్నది ప్రేమ్ సాయికి. ఏం ప్రేమ్ సాయి? మంచు కూడా ఉన్నది ఇక్కడ, ఒకసారి చూపిస్తాను మీకు. సో గైస్ చూడొచ్చు, బద్దనే మంచు కూడా చెట్ల మీద అట్లా డ్యూ వచ్చింది వల్ల ఇది ఫామ్ అయింది. ఓకే, సో గైస్ బ్యాంబూ చెట్లు చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఒక బ్యాంబూ చెట్లు ఉన్నాయి. ఇక్కడ చాలా ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి. ఏమయ్యస్? సో గైస్ ఇప్పుడే బయలుదేరుతున్నాము. సో మొత్తం చెట్లు ఉన్నది, అక్కడ లాకేశారు. సో ఇటు సైడ్ నుంచి రామన్నారు. సో మొత్తానికైతే మనకి ప్రేమ్ సాయి పర్మిషన్ అయితే దొరికింది ఫైనల్గా. సో ఫుల్ హ్యాపీ. ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోకుండా పోయింది కదా మహేష్. పెద్ద ఆఫీసర్స్కి కాల్ చేస్తే వాళ్ళు అయితే పర్మిషన్ ఇచ్చారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తాము ఇంతకుముందే. జస్ట్ ఒక 5 minutes ముందే పర్మిషన్ ఇచ్చాం. మేము చూపిస్తాం. ఇదైతే రెస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. ఎస్, ఓన్లీ మనకి మాత్రమే. ఆఫ్టర్ 7 months తర్వాత మనమే వచ్చింది. సో కరోనా వల్ల ఎవరిని వదలలేదంట. సో ఆ తాత మనం లోపల పంపించాడు. ఏం తాత? ఓ తాత, ఆ తాత మనం లోపల పంపించాడు. యూట్యూబ్లో వచ్చాలే తాత. ఎప్పుడైతే పోతున్నాం ఫ్రంట్ కెమెరా చూపిస్తాం. ఫ్రంట్ కెమెరా వద్దులే మహేష్, చూపి ఎట్టుందో వే ఎట్టుందో ఒక్కసారి చూసుకోండి. సో ఇట్లా పోతాం. ఇట్లా పోయి తిరుక్కొని పోవాలి. అయితే ఒక డాగ్ ఉంది, ఇట్లా ఉన్నది. కానీ మాకు ఈ రూటే పోతున్నాము. ఆ రూట్లో అనిమల్స్ ఉంటాయంట. ఆ రూట్లో అనిమల్స్ ఉంటాయంట. సో మనకు వద్దులేండి, అసలే ఫారెస్ట్. ఏమై సార్ అది ఎస్వి నేషనల్ పార్క్. అది గెస్ట్ హౌస్. అక్కడ గెస్ట్ హౌస్, అది రూమ్స్ గెస్ట్ హౌస్. సో వెళ్దాం, ఫుల్ ట్రిక్కింగ్. ట్రెక్కింగ్కి వెళ్తున్నట్టు అనుకోండి మీరు. ఏంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పేశాడు చెప్పదాం అనుకుంటే. సో అది వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇంకా ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ ఏమైనా ఉంటే మిమ్మల్ని చూపిస్తాను. ఫ్రంట్ కెమెరా స్విచ్ చూపిస్తా, ఒకసారి చూడండి ఎట్టున్నది. వ్యూ భలే ఉన్నది. చూస్తున్నారు కదా, పైకి ఉన్నది మొత్తం. చూసుకొని ఎక్కాలి. ఏంది సవర్మాలు దేనికన్నా తన్నావా? ఇలాంటి కొన్ని ఉంటాయి. పైకి ఉండదు. ఇంకా వస్తే ఫోన్ చాలే తీయాలి వ్లాగ్. టైం లేకపోతే అటు తీసుకుంటాం. చూపిస్తాను మన వాళ్ళకి మొత్తం. ఏంది మనిషి ఇదా? గెస్ట్ హౌస్. గెస్ట్ హౌస్ కాదు, ఇది ఒకప్పుడు టూరిజం ప్లేస్. ఇది టూరిజం ప్లేస్ అంట.
ఏంది అది గడ్డి గడ్డి గెడ్డు ఉన్నది. సో వెళ్తున్నాం. ఇది రెడ్ బుల్ పార్క్ లాగా ఉంది. రెడ్ బుల్ పార్క్ లాగా ఉంది. గైస్ ఇదో జంగల్ సఫారీ అని వేసినారు. దాంతో అయితే వెళ్తాడు. సో జంగిల్ సఫారీ దాంట్లో అయితే వెళ్తారు. పిల్లలు ఆడుకునే పార్క్ ఉన్నది చిన్నది. లాక్డౌన్ కాబట్టి ఎవరు రాలేదు. లాక్డౌన్ తర్వాత ఫస్ట్ మేమే అనుకుంటా వచ్చేది. ఎస్. తర్వాత ఇంకా లాగా ఉంది. ఇంకా ఉంది కరోనా అయితే. సో గైస్ చైన్ లాస్ పెట్టేస్తా చూడండి. పర్మిషన్ ఇచ్చాడు. మాకు తెలిసిన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చాడు. ఓకే చూడండి ఇక్కడ బావి కాడ లైన్ అని కాసాడు. ఇట్ట పోవాలి. ఎంత పెద్దదో ఉందో చూడండి. బావి కాడ లైన్ చూడండి ఎంత దూరం ఉన్నదో. సో గైస్ ఇంక వెళ్దాం పదండి. సో గైస్ అయితే వేప పుల్లలు అయితే ఉన్నాయి. ఫారెస్ట్ ట్రీస్ అయితే ఉన్నాయి. తీసుకోరా దాన్ని తీసుకోరా. తీసుకున్నాడు దాన్ని తోమడానికంట. ఇది ప్రేమ్ సార్ యాపిల్ తీసుకున్నాడు. చాలా మంచిది పళ్ళుకి. మా ఊర్లో ఉన్నప్పుడు నేను కూడా రోజు యాపిల్తోనే తోవేది. ఫస్ట్ టైం వీడైతే ఫస్ట్ టైం. నోట్లో పెట్టలా ఇంకా. చాలా బాగుంటది. నాకు కూడా అలవాటు ఎప్పటి నుంచి యాపిల్లా. కాకపోతే కోడూరులో ఊర్లో ఉన్నప్పుడు రోజు అదే యాపిల్తోనే తవ్వుతాను. ఇక్కడైతే బ్యాంబూ ట్రీస్ చాలా ఉన్నాయి. బ్యాంబూ ట్రీస్ చాలా ఉన్నాయి చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కూడా అదిరిపోయింది అసలు. ఫ్రంట్ సైడ్ మొత్తం డార్క్ గా ఉన్నది. బ్యాగ్ హిల్స్ లాగా చేస్తున్నాం. ఫ్రంట్ సైడ్ చూడండి మొత్తం డార్క్ గా ఉన్నది. బ్యాగ్ హిల్స్ లాగా మేము ట్రెక్కింగ్ కి వెళ్తున్నాం ఇప్పుడు. బ్యాగ్ హిల్స్ లా అనుకోండి ట్రెక్కింగ్. బ్యాగ్ హిల్స్ అయితే అన్ని తింటాడు. మనం ఏం తినం ఇక్కడ. తింటే అంతే. మళ్ళీ మార్నింగ్ వచ్చాం కాబట్టి సరిపోయింది. రారా మార్నింగ్ 7 గంటల తోముదురా. సపరేట్ వీడియోనా అట్లేం లేదు. తోము అట్టదు. ఓకే ఓకే ఆఫ్ చేస్తాం. సో చూసారు కదా మొత్తం ఈ చెట్లన్నీ మహేష్ అంతా బ్యాంబూ స్టిక్స్ మొత్తం ఏచా మొత్తం అంతా మబ్బుగా అయిపోయింది. చూసారా మార్నింగ్ ల్యాండ్ చూస్తుంటే ఇక్కడ ఎప్పుడు లేకో ఏదో ఫ్లో అయినట్టు ఉంది. అలాగ ఉంది ల్యాండ్. రైట్. అక్కడ అయితే ఇంకా దానంగా ఉంది. అక్కడైతే ఇంకా దానం. మా వెనకాల ఒక కుక్క అయితే వస్తుంది తిండి పెడతామని. పాపం మేము తిండి పెడతాం. నా కుక్క అయితే వస్తుంది చూపిస్తా చూడండి. తినలేదు మేము తెచ్చుకోవడం మర్చిపోయినాం. సో వెళ్దాం. సరేమా అక్కడైతే పెద్ద బాగుంది. సో గైస్ వెళ్దాము. సో వావ్ ఇక్కడ క్లైమేట్ సూపర్ గా ఉంది. అక్కడ ఒక క్లైమేట్ ఇక్కడ ఒక క్లైమేట్. వావ్ చల్లగా ఉన్నది లోపల చెట్లు కదా. వావ్ బాబాయ్ ఇక్కడ తప్పితే పరిస్థితి ఏంది. వావ్ వాటర్ కూడా ఉన్నది. వాటర్ ఉంది. ఓ లోపల వాటర్ ఉన్నదా. వద్దు వద్దు వచ్చి పడుతుంది అది. ఎక్కడో వాటర్ ఫ్లో అవుతున్నట్టున్నది. వాటర్ అయితే ఫ్లో అవుతుంది. ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నదంట. ఇదైతే చాలా పెద్ద బాగుంది. చాలా చిన్నది అయితే. చిన్న బావి ఒకటే. చిన్నది కాదు లోపలికి ఉంది. ఉన్నదా. సరే సరే రా. ఉన్నాయి. సైడ్ కి వెళ్ళారు పద. ఇక్కడ జంగల్ మ్యాన్ అయిపోయినాడు. ప్రేమ్ సాయి ఏంది ప్రేమ్ సాయి అరుస్తావు. ఆపే ప్రేమ్ సాయి. వాటర్ అయితే సూపర్ గా ఉంది. గైస్ వాటర్ ఫ్లో అయితే సూపర్ ఉన్నది. సూపర్ గా వాటర్ ఉంది గైస్. చేసేయి స్నానం చేసి అన్ని చేసేయి. కాలు పైకి ఎత్తుకోండి. వావ్ వాటర్ ఫాల్స్ అయితే పడుతున్నాయి. రివర్. సో రివర్ అయితే సూపర్. యాపలతో పళ్ళం వేసిన ఫస్ట్ లెవెల్ అయిపోయింది. యాపలతో తోమేసావా. ఇప్పుడు స్నానం చేయాలి. స్నానం చేయాలంట. చాలా పొడుగున్నది. సో పోదాం ఒక్క నిమిషం ఉండండి. గైస్ వాటర్ లో నడుస్తున్నాము. వీడైతే చేపలు ఉన్నాయి. చేపలు ఉన్నాయంట. సో మన పేద అయితే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు. ఫోటో తీయాలి. ఎగ్జైటింగ్ గా ఉండాలి కదా. మనోడు ఫోటో తీసుకోవాలంట. తీసుకొని మళ్ళీ వెళ్దాం. సో గైస్ మేమైతే అక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడ ఏమైందంటే వాటర్ దండిగా ఉంది. నిన్న రాత్రికి వాన పడినట్టు. వాటర్ అయితే ఫుల్ గా ఉన్నది మొత్తం. అక్కడ ఒక చెట్టు పడిపోయింది. మనం అవతల పోవాలంటే ఇంత లోతున్నది గైస్. మోకాళ్ళ లోతు పైన ఉన్నది. సో అందుకని వెళ్ళలేదు. మనోడు స్నానం చేస్తున్నాడు. అక్కడ వాటర్ పోతున్నాయి.
సో మన అంకుల్ అక్కడ ఉన్నాడు. ఇంకోసారి ఎప్పుడైనా ఒక గైడ్ ని పిలుచుకొని వచ్చి లేకుంటే ఒక ఫారెస్ట్ ఆఫీసర్స్ పిలుచుకొని వచ్చి చూపిస్తాం మేము ఇక్కడ. ఇంకొకసారి వస్తాం, ఇప్పుడైతే కుదరలేదు. మొత్తం వానంతా పడింది కాబట్టి ఫుల్ మొత్తం వాటర్, చెట్లు పడిపోయినాయి ఆ పక్క. సో అది విషయం. కానీ మర్చిపోయినాం మేము చూపించడం. ఇదైతే ఎక్సలెంట్ ఉన్నది, ఫ్లో అయితే లాస్ట్ వరకు ఉన్నది. ఇప్పుడు మీకు ఫ్రంట్ కెమెరా చూపిస్తాము. వచ్చిన పని అయిపోయింది, ఫైనల్ గా ఇంటికి వెళ్ళిపోతున్నాం. స్నానం చేశారు, సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఆడంతా అంతే. సో గైస్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. దిస్ ఇస్ యువర్ తేజ యాదవ్ సైనింగ్ ఆఫ్.